హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. ఇదైతే అమావాస్య కదా, పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంటి ముందంతా ముగ్గేసుకొని తర్వాత దీపాలు ముట్టించి దేవుని దగ్గర దీపాలు ముట్టించేసామండి. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి ఇడ్లీ సాంబార్ చేశానండి. ఇడ్లీ సాంబార్. తర్వాత అయితే లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇండక్షన్ స్టవ్ మీద చేస్తున్నాను అండి. కొంచెం గ్యాస్లో రావడానికి షార్టేజ్ అవుతుంది కదండి, గ్యాస్ సేవ్ చేసుకుందామని ఇండక్షన్ స్టవ్ అయితే తెప్పించుకున్నాము. అంటే గ్యాస్ అయినట్టు స్పీడ్గా అయితే ఏం కాదులేండి, స్లోన్ అవుతుంది. పిల్లలకైతే లంచ్ బాక్స్ లేదు కండి, ఆఫ్ డేసే కదా, అందుకే మెల్లగా వేసుకుంటున్నాము. దీని మీద టమాటా చింతపండు వేసుకొని బాయిల్ చేసుకోవాలి రసానికి. దాంట్లోనే కారం పసుపు కొంత వేసుకొని బాయిల్ చేసుకోవాలి. అంటే ఇండక్షన్ స్టవ్ మీద అన్ని సామాన్లు అయితే సూట్ కాదులేండి, ఎందుకంటే ఇది మీద నాన్ స్టిక్వి అవి యూస్ అవుతున్నాయండి. నాన్ స్టిక్ కుక్కర్స్ అండ్ స్టీల్ గిన్నెలు, కింద ఫ్లాట్ ఉండే గిన్నెలు అయితే దీని మీద అయితే వర్క్ చేస్తున్నాయి. మాది దోశ ప్యాను రోటీ ప్యాన్ అయితే వర్క్ చేయడం లేదు. కింద కొంచెం అల్యూమినియం ఉండడం వలన నెక్స్ట్ అయితే బీన్స్ క్యారెట్ అయితే గ్రేవీ వేసుకుంటున్నాను. దీనిలో కడాయి వర్క్ చేయకపోవడం వల్ల కుక్కర్లో నాన్ స్టిక్ కుక్కర్లో అయితే పెట్టుకుంటున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక దాంట్లో ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై చేసేయాలి. దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. గ్యాస్ ఉందండి, గ్యాస్ లేదు కానీ గ్యాస్ ఎప్పుడైనా ఒకవేళ అర్జెంట్ పని ఉన్నప్పుడు, అర్జెంటుగా ఎవరైనా వెళ్ళినప్పుడు స్పీడ్గా చేసుకోవాలంటే గ్యాస్ యూజ్ అవుతుంది కదండి, దానికోసం గ్యాస్ అయితే సేవ్ చేసి పెట్టాను. గ్యాస్ బుక్ చేసాం కానీ గ్యాస్ రాలేదండి మాకు, అందుకే కొంచెం దీన్ని చేసుకొని కొంచెం గ్యాస్ సేవ్ చేసుకుని గ్యాస్ పెట్టుకున్నాము. సేవ్ చేసి క్యారెట్ బీన్స్ కట్ చేసి దీన్ని కడుక్కొని ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం. దాంట్లో అయితే ఉప్పు కారం పసుపు అంతా వేసుకొని దాంట్లోనే కట్ చేసుకున్న బీన్స్ అంతా యాడ్ చేసేయాలి. కొంచెం అడగంటకుండా కొంచెం వాటర్ అయితే వేసి కొంచెం ఉడకనియాలి. ఒక్క విజిల్ వస్తే చాలండి, 2-3 విజిల్ వచ్చేస్తే చాలా మెత్తబడిపోతుంది. మరి కొంచెం వాటర్ ఉంది కదా, ఇంకేదాకా కొంచెం పెట్టుకుందాం. దాంట్లో కొంచెం అయితే కొబ్బరి పొడి వేసుకుందాం. కొబ్బరి పొడి వేసుకుంటే కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఓన్లీ బీన్స్ క్యారెట్ గ్రేవీ అండ్ రసమే చేయబోతున్నాను అండి. ఆల్రెడీ అయితే పొద్దున్న చేసిన సాంబార్ ఉందండి, సొరకాయ సాంబార్. ఇడ్లీకి చేసిన కానీ అదే మధ్యాహ్నం అదే యూజ్ చేస్తున్నాను అండి. వీళ్ళకి హాఫ్ డే కదా స్కూల్స్ వచ్చేస్తారు. లంచ్ బాక్స్ ఉన్నప్పుడు అయితే ఇలా పొద్దున లంచ్ ఒకటి, వాళ్ళ బాక్స్ ఒకటి, మాకు టిఫిన్, మళ్ళీ స్నాక్స్, మళ్ళీ మధ్యాహ్నం లంచ్ అని పని ఎక్కువ ఉండేది. ఏం పని లేకపోవడం వల్ల కొంచెం స్లోగా దీన్ని చేసుకుంటున్నాను. ఒక పని అయితే రైస్ అయితే గ్యాస్ మీద పెట్టాను. తర్వాత బాయిల్ చేసుకున్నాం ఆల్రెడీ మనం చింతపండు టమాటా అంతా, అదైతే దాంట్లో నీళ్ళు వేసి పిసికి బాగా కట్టడం రసం అంతా తీసేయాలి, పిండి తీసేయాలి. మళ్ళీ పులుపు ఎంత కావాలంటే అంత చూసుకొని వాటర్ అయితే వేసుకోవాలండి. తర్వాత ఇది దానికైతే జీలకర్ర కొంచెం మిరియాలు అయితే దంచుకోవాలి. ఇది వేయడం వల్లనండి రసం చాలా టేస్ట్గా ఉంటుంది. మిక్స్ చేయకుండా ఇట్లా ఈ రోకలతో దంచుకుంటే చిన్న
తోకలతోటి ఇలా చాలా టేస్టీగా ఉంటుందండి. దానిలో కొంచెం ఎల్లిపాయలు యాడ్ చేసి దంచుకోవాలి. మళ్ళీ దీంట్లో ఇండక్షన్ స్టవ్ మీదనే మళ్ళీ తలిపేస్తున్నాను రసం అయితే. దానికోసం అయితే ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటిపిటలాడాక అందులో ఎండుమిర్చి, కరివేపాకు అంతా వేసుకొని కొంచెం వేయాక మనం ఆల్రెడీ పొడి వేసుకున్నాం కదా, పొడి కొట్టి పెట్టుకున్నాం కదా, జీలకర్ర, మిరియాలు, ఉల్లిపాయలు అది వేసుకోవాలి. కొంచెం అయితే వేసుకోవాలండి. మెంతుల పొడి కొంచెం ఫ్రై అయ్యాక రసం అయితే దాంట్లో పోసుకోవాలి. ఆల్రెడీ టమాటా చింతపండు తీసుకున్నాం రసం, దాన్ని ఆల్రెడీ మనం బాయిల్ అయ్యేటప్పుడే కారం, పసుపు, ఉప్పు తయారు చేసాం కదా, ఇప్పుడు ఏం అవసరం లేదు. ఉప్పు అయితే సరిపడా వేసుకోవాలి. కొంచెం ఇంగువ పౌడర్ అయితే యాడ్ చేయాలండి. ఇదైతే ఉక్కనియొద్దండి, మసాలా దాకా పెట్టొద్దు. కొంచెం బబుల్స్ లాగా వస్తుంది, ఉరుగులాగా. ఉరుగు వచ్చే వరకు పెట్టుకుంటే చాలా రుచిగా టేస్టీగా ఉంటుందండి. బాయిల్ చేసిన అంటే దాని టేస్ట్ అయితే పోతుంది. అంతే, దానిలో ఇట్లా పొంగు వచ్చే వరకు పెట్టుకొని మనం దింపేయాలి. రసం అయితే దాని మీద కొత్తిమీర యాడ్ చేసేయాలి. ఇదిగోండి ఇలా నురుగు వస్తుంది, దింపేద్దాం. రసం అయితే మక్క అయితే సరుకులు తీసుకొచ్చాం కదా, అవంతా వేసి పెడుతుంది. ఇద్దరం అయితే పనులు అయితే షేర్ చేసుకుంటామండి. ఒక పక్క నా లంచ్ అయితే అయిపోయిందండి. ఇవ్వండి రైసు, రసం, పొద్దున చేసిన పప్పు అండ్ బీన్స్ క్యారెట్ గ్రేవీ అండి. వెజ్ అయితే వీడియో ఇంతే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.